అన్న ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్లో రైతుల పరిస్థితి ఎలా ఉంది? బాగా కరువు వచ్చింది. మామూలుగా మిరపకాయలు కొనేవాడు ఒక్కడు లేడు, పొగాకు కొనేవాడు ఒక్కడు లేడు, పైన ఎక్స్పోర్ట్ లేదు, ఏమీ లేదు. జగన్ ప్రభుత్వంలోనైతే 14,000 15,000 అట్లా కొనకపోయారు. కనీసం యాడ్ కాడికి తీసుకపోయినా కానీ పరిస్థితి 8,000 9,000 కూడా కొనట్లా. అమ్మఒడి ఇలాగ పథకాలు, రైతుల భరోసా అన్నారు, ఏమైనా అందినాయా మీకు? ఏది ఒక్కటి కూడా రాలా. అన్ని దొంగ అబద్ధాలు, దొంగ మోసాలు. రైతులకి మేము ఎప్పుడు అండగా ఉంటామని పవన్ కళ్యాణ్ గారు అన్నారు, అది ఎంతవరకు జరిగింది? పవన్ కళ్యాణ్ అయినా ఎవరైనా దొంగ అబద్ధాలు చెప్పడం, ఏదో కాసేపు అడ్డం పెట్టుకుంటమే కానీ జగన్మోహన్ రెడ్డి వాళ్ళు చేసినోడు ఒక్కడు కూడా తగల. ఎంతవరకు సూపర్ 6 ఎంతవరకు అందింది మీకు? అసలు ఏమందల రూపాయి కూడా రాలా. అన్ని దొంగ అబద్ధాలే. మహిళలకు అంతా ఉచిత బస్సు ప్రయాణం అన్నారు, ఏం లేదు. అదిగో అంటున్నారు, ఇదిగో అంటున్నారు. ఆ గ్యాస్ కూడా ఒకడికి వస్తే ఒకడికి రాలా. అది ఇచ్చామంటున్నారు గ్యాస్ ఇచ్చాడు, ఊళ్ళో ఒక 4-5 ఇచ్చాడు, ఒక్కళ్ళకి కూడా రాలా. అమ్మవాడు అన్నాడు, అది లేదు. ఇవన్నీ ఏది ఒక పథకం కూడా రాలా అని వాళ్ళే అనుకుంటున్నారు. ముందు డబ్బులు ఎంత తీసుకున్నావా ఏంది అనేది జనాలకి ఏం చూస్తారు. ఇంకా అంటే ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి జరిగిద్ది అంటారా లేదంటారా? జరగదు, ఏమి లేదు. ఈడి మీద వాడు కేసులు పెట్టడం, వాడి మీద ఈడి పెట్టడం, ఎవడన్నా ఎట్లా అడ్డం తిరిగి మాట్లాడినోడిని కేసు పెట్టడం. అంటే రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన ఏమన్నా జరుగుతుందా? జరుగుతుందిగా దాని నుంచి, జరగదు ఏముంది. అది పరిస్థితి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అమరావతిని చూసుకుంటే నేను సింగపూర్ కన్నా బెటర్గా చేస్తానని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఎంత చేశాడో అవి ఎంత చేస్తాడనే నమ్మకం ప్రజల్లో ఉంది. అది ఒక దాని నుంచి నమ్మకం కలగాలగా. దొంగోడు అనేది మంచోడు అనేది ఒక దాని నుంచి చూస్తూనే ఉన్నారు. అది పరిస్థితి. అంటే ప్రతి మహిళకి 1,500 నెలలా ఇస్తా అన్నాడు, ఎంతవరకు జరిగింది? ఒక్క రూపాయి కూడా రాలా. అది అనుకున్నోడే లేరు, వీళ్ళే మర్చిపోయారు ఇంక అడగటం కూడా. అది ఇప్పుడు మహానాడు సభలో ఎమ్మెల్యేలు అందరూ విరాళాలు కోట్లలో ఇస్తున్నారు, ప్రజలకు ఎందుకు ఇవ్వట్లే? వాళ్ళు ప్రజలు బాగుపడతారని ఎందుకు ఇవ్వట్లేదంటే అది నిధులు ఇస్తున్నారు, ఏం ఉపయోగం లేదు. ఉపయోగం లేదు. వాళ్ళ నుంచి రూపాయి వచ్చిద్దని ఎవరు అనుకుంటలేదు. జనం కూడా మానుకున్నారు, జారిపోయి వేసాము అంటున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఎలా ఉంది? పరిస్థితి ఎలాగుందంటే ఆయన ఏం చెప్పింది ఆయనకే అర్థం కావట్లేదు పరిస్థితిగా ఉంది. జనాలు నమ్ముతున్నారా? ఎవరు నమ్మరు. ఒకసారి వాళ్ళల్లో వాళ్ళే నాయుళ్ళు అనేవాళ్ళు వాళ్ళే తిడుతున్నారు. ఇప్పుడు మంచిగా చేసేవాళ్ళు అనుకుంటారు కానీ చెడ్డగా చేసేవాళ్ళని ఎవరు అనుకోరుగా. ఇప్పుడు మంచివాడినే ఎప్పుడైనా కోరుకుంటారు. మీకేమనిపిస్తుంది? కూటమి ప్రభుత్వం పాలన బాగుందా, జగన్ గారి ప్రభుత్వ పాలన బాగుందా? కూటమి ప్రభుత్వం బాగుందంటే ఒకసారి చూద్దామని వేసామయ్యా. వేసినాక ఇబ్బందులు అన్నీ ఇట్నే జరుగుతుందని జనం అనుకుంటున్నారు. అది కరెంటు బిల్లు పరిస్థితి ఎలా ఉంది? కరెంటు బిల్లులు అంటే ఈ ప్రతిదీ జనాన్ని మీదకి వేస్తున్నారని అనుకుంటున్నారు. ఎగస్ట్రా మేమేం చేయట్లేదు అంటున్నారు చాలామంది. ఎందుకు చేయరు? చేస్తానే ఉండాలి. కరెంటు బిల్లు ఏం పెరగలేదు, మీరు అలా అనుకోవడమే అంటున్నారు. పెరిగింది. వాస్తవానికి పెరిగింది. అక్కడక్కడ బాగా ఇబ్బందిగానే ఉన్నారు జనం. ఓళ్ళల్లో తిట్టుకుంటున్నారు. మీ ఇంట్లో మహిళలు ఉచితంగా బస్సు ప్రయాణం ఏమన్నా చేస్తున్నారా? ఏం లేదు, ఒక్క రూపాయి కూడా ఏం లేదు. ఎప్పుడు చేస్తారంటారు? ఈ 4 సంవత్సరాల్లో చేస్తారా? ఇంక చేసేది ఆడ అవన్నీ ఉత్తమ మాటలు. ఇంకా మనం అనుకుంటున్నా కానీ వేస్ట్. వాడు ఏ పథకం చేయలేడు, వాళ్ళే డబ్బులు పంచుకుంటాం జరుగుతుంది. అది ఈసారి ఏ గవర్నమెంట్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనబడుతున్నాయి? ఈ దెబ్బ మరి జగనే గెలుస్తాడు. ఏంది అంత ఖచ్చితంగా చెప్తున్నారు? అదంతే జనంలో ఫిక్స్డ్ అయిపోయింది. అది జగనే గెలుస్తాడు.